అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిజిటల్ అరెస్ట్ లేదంట ఫేక్ యాప్లతో జనాలు డబ్బులు పోగొట్టుకున్నటువంటి అంశాలనే ప్రతిరోజు వింటూ ఉంటాం. అయితే అనంతపూర్ పోలీసులు మరొక ఘనత సాధించారనే చెప్పవచ్చు. ఏకంగా ఏదైతే ఫేక్ యాప్ ద్వారా డబ్బులు లాగేటటువంటి కాంబోడియా నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ఒక టీమును అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఈ కేసుకు సంబంధించి ఎలా ఇన్వెస్టిగేషన్ జరిగింది, మీ దృష్టికి ఎలా వచ్చింది? ఈ కేసు మనకు రాయదుర్గంలో నివాసం ఉంటున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఒక 1.7 crores అమౌంట్ని ఒక ట్రేడింగ్ పర్పస్ కోసం ఆయన ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని విత్డ్రాల్కి ఆయనకు వచ్చినటువంటి ప్రాఫిట్ అబౌట్ ఒక 2.6 crores దాకా ఆయనకు చూపిస్తుంటారు. ఆ అమౌంట్ విత్డ్రాల్కి ఆయన ట్రై చేసినప్పుడు విత్డ్రాల్కి ఆయనకి ఆప్షన్ ఉండదు. సో అప్పుడు ఆయన వచ్చి మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం చూసినప్పుడు ఈ 1.7 crores ఈయన ఇన్వెస్ట్ చేసింది ఒక 13 డిఫరెంట్ మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది. దాంట్లో ఆ మనీ ట్రయల్ అది మనం ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు లోకల్గా ఆంధ్ర నుంచి ఒక 2 అకౌంట్స్, హైదరాబాద్ నుంచి ఒక అకౌంట్, జైపూర్, ఢిల్లీ అండ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇక్కడన్నీ కూడా కొన్ని అకౌంట్స్ మేము ట్రేస్ అవుట్ చేయగలిగాము. దీని వెనక ఉన్న ఆపరేటర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి ఈరోజు ఒక 5 మెంబర్స్ని అరెస్ట్ చేస్తూ ఒక 41 lakh rupees అమౌంట్స్ అండ్ ఒక కార్, మొబైల్ ఫోన్స్, వాళ్ళు వాడుతున్నటువంటి పాస్బుక్స్ అండ్ ఏటీఎం కార్డ్స్ అండ్ సిమ్స్ అండ్ మన లొకేషన్ కోసం ఇంటర్నెట్ కోసం వాళ్ళు వాడుతున్నటువంటి రూటర్స్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది అనంతపూర్ పోలీసుల ఘనత అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసిన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు నమోదు అవుతున్నాయి, కానీ రికవరీ అంశంలో మాత్రం ఎటువంటి పరిస్థితి లేదు, దాని రికవరీ అనేది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు సాధించిన ఘనతని పోలీసులు, మీ అనంతపూర్ పోలీసులు మీరు ఏం చెప్తారు? లాస్ట్ 1.5 months నుంచి టీమ్స్ కంటిన్యూస్గా మల్టిపల్ స్టేట్స్లో తిరిగి డే అండ్ నైట్ చేసిన హార్డ్ వర్క్కి ఇది రిజల్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మెయిన్ ఢిల్లీలో చేస్తున్నటువంటి ఆపరేటర్స్ని మనము క్యాచ్ చేయడము, దానివల్ల మనకు కొద్దిగా ఎక్కువనే రికవరీ అయింది. ఇంకా ఫర్దర్గా కూడా ఉన్నటువంటి కింగ్ పిన్స్ని కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాంబోడియా వేదికగా జరుగుతుంది అంటున్నారు. కాంబోడియా దేశస్తులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? దీంట్లో మనకు ఢిల్లీ సంబంధించినటువంటి మెయిన్ ఆపరేటర్స్ ఎవరున్నారు వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు ఇదన్నీ కూడా క్రిప్టో కరెన్సీ కింద కన్వర్ట్ చేసి డబ్బులన్నీ కూడా కాంబోడియాకి పంపిస్తున్నారని వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో దా యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఇటువంటి యాప్స్ని రన్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఏ రాష్ట్రాల్లో ఉంటారు? మల్టిపుల్ అదర్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటున్నారు. ఎందుకంటే మేము ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్లో కూడా చూసినప్పుడు అతను ఒక సోషల్ మీడియాలో వచ్చిన ఒక గ్రూప్ మీద క్లిక్ చేసి ఆయన గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఆ గ్రూప్ అడ్మిన్స్ అందరూ కూడా కాంబోడియా దేశం వాళ్ళు ఉంటున్నారు. సో మనం 8 కంట్రీస్ ఉండొచ్చు, అదర్ ఫారిన్ నేషన్స్ ఉండొచ్చు, అక్కడి నుంచి ఎక్కువ ఆపరేట్ అవుతుంది. సార్, మీ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మీరు పదే ప్రజలకు చెప్తున్నటువంటి నేపథ్యం, ఎక్కడ మీరు ఇటువంటి వాటికి లొంగిపోవద్దు, ముఖ్యంగా ఈజీ మనీకి ఎవరు గురి కావద్దని చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. మీరు ఒక ఎస్పీగా స్ట్రిక్ట్గా ప్రజలకి ఏం చెప్తారు స్ట్రైట్గా? ఒకటి, డబ్బు ఎవరికి కూడా ఫ్రీగా రాదు. సో ఈరోజే మేము ₹1,00,000కి 2 లక్షలు ప్రాఫిట్ తీసేసుకోవాలా, లేదంటే ఒకేసారి రిచ్ అయిపోవాలా అంటే అది కుదరదు. సో అది ఒక ఆస్పెక్ట్ అయితే మనకు దురాశ అనే ఆస్పెక్ట్ అది కవర్ చేస్తుంది. రెండోది సైబర్ క్రైమ్లో ఇగ్నోరెన్స్ లేదంటే అవేర్నెస్ లేకపోవడం. సో దానికి సంబంధించి మేము చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా తెలియక ఒక ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు ఒక లింక్ క్లిక్ చేయడము, లేదా ఒక మెసేజ్ ఓపెన్ చేయడము, ఒక ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవడము, ఇట్లాంటిది చేస్తున్నారు. సో దానికి సంబంధించి మల్టిపుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇంకోసారి అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ చెప్తాను, అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినటువంటి ఎటువంటి లింక్ని కూడా మేము క్లిక్ చేయకూడదు. ఎవరికి కూడా మా బ్యాంక్ సంబంధించిన మా పర్సనల్ డీటెయిల్స్ని మేము ఎప్పుడు కూడా షేర్ చేయకూడదు. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినటువంటి ఏ యాప్ని కూడా మేము ఇన్స్టాల్ చేసుకోకూడదు. మా ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ ఓటీపీస్ కానీ ఎవరికి కూడా ఎప్పుడూ చెప్పకూడదు. ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ వీడియో కాల్ చేసేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఎప్పుడు కూడా చెప్పరు. సో దాన్ని మేము ఆ టైంలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండి ఒక కాల్ చేసి మా పాప ఎక్కడ ఉంది, మీ అబ్బాయి ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నాం అని ఒక కాల్ చేయగలిగితే వాళ్ళు నిజంగా అరెస్ట్ అవుతున్నారా లేదా అనేది ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కూడా చాలా అవసరం. థర్డ్ ఆస్పెక్ట్ ఒకటి దురాశ, రెండోది మనం చూసినట్టయితే ఇగ్నోరెన్స్, మూడోది వస్తే
ప్లస్ చాలా వరకు సెక్స్టార్షన్ ఇట్లాంటివి యూత్ని బలి చేయడం చూస్తూ ఉంటాం మేము. యూత్ బలి అవుతుంటారు. ఏదో ఒక వీడియో కాల్ చేయడము, మళ్ళీ వాళ్ళ అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్కి వాళ్ళ పర్మిషన్స్ ఇవ్వడము, ఫర్దర్గా దాన్ని మార్ఫ్ చేసి వాళ్ళకే పంపించి మీ కాంటాక్ట్స్కి అందరికీ పంపిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. సో ఈ 3 ఆస్పెక్ట్స్ 3 హెడ్డింగ్స్లో మేజర్గా ఇవి జరుగుతున్నాయి. సో దీని గురించి జనాలందరూ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నట్టయితే ఇవి తగ్గుతాయి. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 1 అవర్లో మీ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏదైనా రికవరీ చేయొచ్చు అంటారు. కాకపోతే ఈ కేసులో పర్టికులర్గా ఎలా జరిగింది సార్? ఈ కేసులో కూడా చాలా వరకు కొంతవరకు అమౌంట్ ఫ్రీజ్ అయ్యి ఉంది. ఎన్సీఆర్పి 1930 పోర్టల్లో వాళ్ళు ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం వల్ల కొంతవరకు అమౌంట్ ఫ్రీజ్ అయ్యి ఉంది. అది కాకుండా మా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా ఈ మెయిన్ ముద్దాయిలు ఎవరున్నారు 5 వాళ్ళందరూ కూడా అమౌంట్ని వాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంట్ని విత్డ్రా చేసుకొని పంచుకుంటున్న టైంలో మేము వాళ్ళని అరెస్ట్ చేసి ఈ అమౌంట్ మనము సీజ్ చేయడం జరిగింది. ఎంత అమౌంట్? 41 lakhs చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది జిల్లా ఎస్పీ జగదీష్ గారు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఈ డిజిటల్ అరెస్ట్ కావచ్చు, ఇలాంటి ఇటువంటివన్నీ మొత్తం అన్ని ఫేక్ యాప్స్ ద్వారా జరిగేటువంటి అంశాలను ముఖ్యంగా రాయదుర్గం వేదికగా ఒక క్లయింట్ నుంచి మేము తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎంక్వైరీ జరిగిన మా అధికారులు సాధించిన ఘనత అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వీళ్ళు కాంబోడియా వేదికగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఇన్వెస్టిగేషన్ చేస్తే 5 మందిని మేము అరెస్ట్ చేసిన నేపథ్యం. అయితే ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ కాకపోతే ఏదైతుందో ప్రజలు మాత్రం ఈజీ మనీకి మాత్రం ఎవరు అసలు ఆశించవద్దు, అలవాటు పడవద్దు అని చెప్పేసి చెప్తూనే ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఇటువంటి వాటి, ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్స్కి సంబంధించి ఎక్కడ మీరు గురి కావద్దు, ఏదైతే ఉందో దురాశకు మాత్రం గురి కావద్దు అని జిల్లా ఎస్పీ జగదీష్ మాత్రం ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.